సింహాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. భారీగా తరలివచ్చిన భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది దేవస్థానం. భక్తులకు అన్ని సదుపాయాలు సంతృప్తిగా కల్పించామంటున్నారు ఆలయ ఈవో. న్యూ ఇయర్ లోనూ భక్తులకు ఇదే విధంగా దర్శనాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామంటూ స్పష్టతనిచ్చారు. సింహాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. భారీగా తరలివచ్చిన భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది దేవస్థానం. భక్తులకు అన్ని సదుపాయాలు సంతృప్తిగా కల్పించామంటున్నారు ఆలయ ఈవో. న్యూ ఇయర్ లోనూ భక్తులకు ఇదే విధంగా దర్శనాలు కల్పిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందించామంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ, సువర్ణ, ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అన్ని వైష్ణవ ఆలయాలు కూడా ఉదయం నుంచి కూడా భక్తులతో కిటకిటలాడాయి. భక్తులందరూ కూడా స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించుకొని వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు అయితే మాత్రం చేశారు. ముఖ్యంగా సింహాచల క్షేత్రంలో ఈరోజు దాదాపుగా 40,000 మందికి పైగా భక్తులు స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించుకున్నారు. అయితే ఇదంతా కూడా పక్కా ప్రణాళికతో దేవస్థానం సిబ్బంది అయితే మాత్రం మొదటి నుంచి కూడా ఒక యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసుకుని ఈరోజు ఆన్లైన్లో టికెట్స్ అన్నింటినీ విక్రయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్ టికెట్లు విక్రయించిన వారికి ప్రత్యేకమైన స్లాట్స్ ని కేటాయించడం ద్వారా నిర్ణీత సమయాలకి దర్శనాల్ని ఇవ్వడం జరిగింది. అలాగే సామాన్య భక్తులకి క్యూ లైన్స్ ని ఎక్కువగా పెట్టి సామాన్య భక్తులు కూడా త్వరగా దర్శనం పూర్తి చేసుకుని వెళ్లే ఏర్పాట్లను అయితే చేశారు. దీంతో ఎక్కువ మంది సింహాద్రి అప్పన్నని ఈ రోజు ఉత్తర ద్వారంలో దర్శించుకోగలిగారు. అలాగే విశాఖపట్నంలో అన్ని ప్రధాన వైష్ణవ ఆలయాల్లోని కూడా వైకుంఠ ఏకాదశి పూజలు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా భక్తులు ఇంకా క్యూ లైన్స్ లో ఉంటున్నారు. అలాగే దేవాలయాలకు ఇంకా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ రోజంతా కూడా ఎప్పుడు స్వామిని దర్శించుకున్నా కూడా ఎంతో పుణ్యఫలం లభిస్తుందని భక్తులు భావిస్తారు. స్వామిని ఈ రోజు దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందనేది ప్రధానంగా విశ్వసిస్తారు. కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఈరోజు అన్ని వైష్ణవ ఆలయాల్ని దర్శించుకుంటూ ఉన్నారు. అదే మాదిరిగా విశాఖపట్నంలో కూడా ఉన్న సింహాచల క్షేత్రంతో పాటు అన్ని ఆలయాలు, వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ లేకపోతే ఇక్కడ మొత్తం విశాఖలో ఉన్న అన్ని ఆలయాలు కూడా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ ఇంకా ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఇదే సందర్భంగా ఈ ఇయర్ ఎండింగ్ లో అంటే ఏడాదికి చివరి రోజు అలాగే జనవరి 1వ తేదీన వచ్చే ఏడాదికి మొదటి రోజు, ఈ 2 రోజులు కూడా ఇష్ట దైవాల్ని దర్శించుకోవడం ప్రజలందరికీ కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది 31వ తారీఖున ఇయర్ ఎండింగ్ సంబంధించి దేవాలయాలకు వచ్చే భక్తుల కోసం అలాగే జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకల కోసం సిద్ధమవుతూ ఇష్ట దైవాల్ని ప్రార్థించుకుంటూ దేవాలయాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే అన్ని ఆలయాల్లోని కూడా చేస్తున్నారు. క్యూ లైన్స్ దగ్గర నుంచి దర్శనాల వరకు అలాగే టికెట్ల విక్రయాల గురించి అన్ని విషయాల్లోని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దేవాదాయ శాఖ సిబ్బంది అంతా కూడా అన్ని ఆలయాల్లోని విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సింహాచల క్షేత్రంలో కూడా జనవరి 1వ తేదీన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకమైన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిలో స్వల్పపాటి వేళల మార్పులన్నీ చేస్తారు. ఆ చేసిన తర్వాత మిగతా సర్వదర్శనాలన్నీ కూడా యథావిధిగా కొనసాగిస్తారు. అయితే ప్రస్తుతం సింహాచల క్షేత్రంలో రాపత్తు ఉత్సవాలు అంటే అధ్యయన ఉత్సవాలు అంటారు ధనుర్మాసంలో, అవి జరుగుతున్నాయి కాబట్టి స్వామి సేవల వేళల్లో కొద్దిపాటి మార్పులు అయితే మాత్రం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక వచ్చే ఏడాది 1వ తేదీన ప్రజలందరూ కూడా ఇష్టదైవ ప్రార్థన కోసం ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు కాబట్టి అన్ని ఆలయాల్లోని కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విస్తృతంగా దేవాదాయ శాఖ సిబ్బంది కూడా భక్తుల రద్దీని అంచనా వేస్తూ మరి వాళ్ళకి సౌకర్యాన్ని కల్పించడంలో అయితే ఇప్పటి నుంచే నిమగ్నమై ఉన్నారు. Thank you for the updates, Anuradha.